న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కేంద్రం తీరుపై మండిపడ్డ నామా నాగేశ్వరరావు. ఫెడరల్ సిస్టమ్ ని కూనీ చేస్తుందని కేంద్రంపై విమర్శలు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్లలో పర్యటించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్. రైతులకు కావాల్సిన ఎరువులను వెంటనే ఇప్పించాలని పొన్నూరు ఏడీఈ ఆఫీస్ నందు ధూళిపాల నరేంద్ర కుమార్ ధర్నా. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో వేంసూరులో కార్మిక కర్షక వ్యతిరేక విద్రోహ దినం. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రం తీరుపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావులు మండిపడ్డారు. ఫెడరల్ సిస్టమ్ని కూని చేస్తుందని కేంద్రంపై విమర్శలు చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలో ఇప్పటిదాకా ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదని ధ్వజమెత్తారు. తెలంగాణను శత్రువుగా చూస్తున్నారంటూ ఘాటుగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారని, తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన 450 కోట్ల రూపాయల బకాయిలు ఎన్నిసార్లు చెప్పినా ఇవ్వడం లేదని గుర్తు చేశారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని వారు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్లలో నెలకొన్న సమస్యలను గుర్తించేందుకు ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ డివిజన్ నాయకులతో కలిసి పర్యటించారు. 5వ డివిజన్లో ఇండ్ల మధ్యపై నుంచి వెళ్లిన 33/11 kV కరెంట్ తీగల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరగా తక్షణమే స్పందించిన సుడా చైర్మన్ కరెంట్ ఏడీ రమేష్తో కలిసి ఇండ్ల మధ్యలో ఎత్తు తక్కువగా ఉన్న కరెంట్ తీగలను పరిశీలించారు. తక్షణమే కరెంట్ లైన్లను మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాగన్ల కోటేశ్వరరావు, దండా జ్యోతిరెడ్డి, ఎలక్ట్రికల్ ఏడీ రమేష్, బీసీసీఎల్ కన్వీనర్ మేకల సుగుణారావు, డివిజన్ నాయకులు సల్వాతి వెంకయ్య, కోలేటి రాధాకృష్ణ, పంతంగి వెంకటేశ్వర్లు, మల్లేష్, రమేష్, దశరథ్, జీవన్, కిషన్, జయమ్మ, బాలకృష్ణ, శ్రీనివాసరావు, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్లోని మెయిన్ రోడ్పై ఉన్న అల్లాస్ ఫిట్నెస్ క్లబ్ యాజమాన్యం ఆహ్వానం మేరకు సీతక్క విచ్చేశారు. ఈ ఫిట్నెస్ క్లబ్ను నిర్వహిస్తున్న నాగేందర్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, గురునాథ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మారుతున్నటువంటి ప్రపంచ దేశాల వ్యాప్తంగా సమాజంలో ఉద్భవిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నట్లు తెలుపుతూ, ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, శరీరానికి వ్యాయామ దృక్పథం ఉండాలని ఇక్కడ సన్ సిటీలో నిర్వహిస్తున్న అల్లాస్ ఫిట్నెస్ వ్యాయామశాలకు చుట్టూ పరిసరాల ప్రాంతాల వారు రావాలని, ఆరోగ్యంగా ఇమ్యూనిటీ పరంగా బలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిట్నెస్ క్లబ్ వారిని ఆశీర్వదించారు. అలైస్ ఫిట్నెస్ సెంటర్ సన్ సిటీ ఏరియాలో నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు నాగేందర్ గారు, అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మారుతున్నటువంటి ఆహార అలవాట్లు, జీవన ప్రమాణాలు వస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా మన సమాజం మీద పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో మరి ఒక ఫ్యాట్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మా సోదరులు స్వయం కృషితో ఈరోజు ఈ సన్ సిటీ ఏరియాలో నిర్వహిస్తున్నటువంటి ఈ జిమ్కు అందరూ వచ్చి మరి ఆనందించండి, ఆరోగ్యంగా ఉండండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు ఉద్యమం చేసిన రైతాంగానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్త రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు విద్రోహ దినం సందర్భంగా నిరసనలో భాగంగా రామన్నపేటలో సిపిఎం రైతు సంఘం ఆధ్వర్యంలో
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ 1200 మంది రైతులు అమరులై మహారైతు ఉద్యమం సంవత్సర కాలం చేస్తే దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం జనవరి 15 లోపు రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేస్తామని, చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఇప్పటికీ అమలు జరపడం లేదన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు విప్లవ దినంగా పరిగణిస్తూ గతంలో ఏదైతే రైతు ఉద్యమం సందర్భంగా బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ అశోకేంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమము 375 రోజులు పోరాటం చేస్తే ఆ పోరాటానికి బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చి రైతులపై చెందిన చట్టాలు 3 చట్టాలను వ్యతిరేకించాలని చెప్పి 375 రోజులు పోరాటంలో దాదాపు 40,000 మంది రైతులకు మీద కేసు పెట్టారు. అదేవిధంగా 700 మంది రైతులు చనిపోయారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవితమ్మ కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో కరోనా 2వ దశ సమయంలో పంపిణీ చేసిన విధంగా మళ్లీ 3వ దశ సమయంలో ప్రజలందరికీ ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండలం దబ్బగూడెం గ్రామ ప్రజలకు అందజేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పొన్నాల యుగంధర్ గారికి అందజేయగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బగూడెం గ్రామంలో పొన్నాల యుగేందర్ దాదాపుగా 300 మంది గ్రామస్తులకు, మహిళలకు, వృద్ధులకు, చిన్నారులకు, వ్యవసాయ కూలీలకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి మాలత్ కవిత గారు గతంలో కరోనా సమయంలో, కష్టకాల సమయంలో ఎవరైతే ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారో, ఎవరైతే ప్రజలు కరోనా వచ్చేసి మరణాలు కూడా సంభవిస్తున్నటువంటి సమయంలో గత సంవత్సరం కూడా ఎనర్జీ డ్రింక్స్ మరి వారు పంపిణీ చేయడం జరిగింది, జ్యూసులతో సహా. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇలా ఫస్ట్ వే సెకండ్ వే పోయి ఇలా థర్డ్ వే కొనసాగుతూ ఉంది. ఈ థర్డ్ వేలో కూడా ఇలా అనేకంగా మరి ఒక మరణాలు కావచ్చు, కరోనా వచ్చి అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీమతి మాలత్ కవిత గారు మరి వారి ప్రేమతోని ఒక మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని వారు ప్రేమతోని ప్రత్యేకంగా వారు అన్ని రకాలుగా ఆలోచించేసి ఎక్కడైతే గ్రామాలలో ప్రజలు ఇబ్బందికి గురవుతూ ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేయాలన్న ఒకటి చక్కటి ఆలోచనతోని ఇలా దుబ్బగూడెం గ్రామ పంచాయతీకి ఇలా 5 పెట్టెలు అంటే 300 బాటిల్స్ మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ దుబ్బగూడెం గ్రామ పంచాయతీ మీద ఉన్నటువంటి ఆ ప్రేమతో ఇచ్చినటువంటి శ్రీమతి మాలత్ కవిత గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనసున్న మహారాణి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడైనా సరే ఎవరికైతే కష్టం వచ్చిందో, ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వెంటనే స్పందించేటువంటి మంచి గొప్ప మనసున్నటువంటి నాయకురాలు శ్రీమతి మాలత్ కవిత గారు. అందులో భాగంగానే ఇవాళ దుబ్బగూడెం గ్రామ పంచాయతీలో కూడా ఇవాళ ఈ యొక్క పంపిణీ కొనసాగుతూ ఉంది. ఈ పంపిణీలో ప్రత్యేకంగా కూడా మనం కోరుకున్నది ఏంటంటే వారు ఎక్కడున్నా కూడా ఈ యొక్క గోవిందపురం కావచ్చు, దుబ్బగూడెం కావచ్చు, ఈ గ్రామ పంచాయతీ పైన ప్రత్యేకంగా వారు అనేకమైనటువంటి సేవలు చేసేటువంటి అవకాశం మరి కలుగుతూ ఉంది. అంతేకాదు రానున్న రోజులో వారు అనేకమైన సేవలు చేయడం కోసం మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండి, మంచి గొప్ప స్థాయిలో ఉండి ఇప్పటికే గౌరవ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి సమక్షంలో ఇప్పటికే జిల్లా అధ్యక్షురాలుగా నూతనంగా ఎన్నుకోబడింది. ఆ జిల్లా అధ్యక్షురాలే కాకుండా మీరు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండి ఈ యొక్క గ్రామ పంచాయతీకి అనేకమైన సేవలు చేయాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క ఎనర్జీ డ్రింక్స్ కష్టకాల సమయంలో కరోనా దగ్గు, జలుబు, జ్వరాలు వస్తున్నటువంటి సమయంలో, ఈ కష్టకాల సమయంలో ఎవరు కూడా స్పందించుకోకుండా కూడా మీరు స్పందించేసి ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి ఎనర్జీ డ్రింక్స్ను మరి సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతోని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మీరు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి దుబ్బగూడెం గ్రామ పంచాయతీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. రైతులకు కావలసిన ఎరువులను వెంటనే ఇప్పించాలని పొన్నూరు ఏడీఈ ఆఫీస్ నందు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధర్నా చేస్తున్నారు. రైతులకు ఎరువులను ఎరువుల
బ్లాక్ మార్కెట్ ను రైతులకు కావాల్సిన ఎరువులను రైతులకు కావాల్సిన ఎరువులను ఎరువుల బ్లాక్ మార్కెట్ ను ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో వేంసూరు మండలంలో అఖిల భారత రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో సిఐటియు నేత రాష్ట్ర కార్యదర్శి బలుగురి మధు మాట్లాడుతూ ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం పుణ్యమాని కార్మికుల జీతాలు పెరగడం లేదు, కానీ ఆదాని అంబానీల సంపాదన మాత్రం లక్షల కోట్ల రూపాయలు పెరుగుతుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యులను రోడ్డున పడేస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని తెలియజేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ మరియు స్థానిక హమాలీ నేతలు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ ఫోన్ ఉందిగా, అంబానీ ఆదాయం పెరిగింది, అదానీ ఆదాయం పెరిగింది, గంటకి 90 కోట్లు సంపాదించారట. లాక్డౌన్ వచ్చి పనులు మొత్తం బంద్ అయ్యి అందరి ఆదాయం పోయింది. మరి వాళ్ళ ఆదాయం ఎక్కడ పెరిగింది? అంటే ఏదో జరుగుతున్నాయి కదా, అంటే మనందరి నోళ్ళు కొట్టి వాళ్ళకి పెడుతున్నారు. వాళ్ళ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరుగుతుంది, అన్ని రకాల రేట్లు, ఎరువుల రేట్లు పెరుగుతుంది, కూరగాయల రేట్లు పెరుగుతుంది, ఉప్పు రేటు, పప్పు రేటు, చింతపండు రేటు, అన్ని రకాల రేట్లు పెంచేస్తున్నారు. అన్నిటి మీద పన్ను వేస్తున్నారు. డీజిల్ మీద పన్ను పేరుతో కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. బ్యాంకులకు లోన్లు కొడుతున్నారు వాళ్ళు. మళ్ళీ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెడుతున్నారు. మళ్ళీ రైతు మామూలు లోన్ బ్యాంకులో తీసుకుని ఏ పొదుపుకుంటారా, ఉప్పు బిండి వసూలు చేస్తారు. కానీ కార్పొరేట్లు మొత్తం ఇవాళ మోడీ ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీల కోసం తప్ప పేదవాళ్ళ నోళ్లు కొట్టి కంపెనీల జేబులు నింపే పని చేస్తుంది. దీనికి వ్యతిరేకంగానే వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీలు, కార్మికులు అందరూ కలిసి ఐక్యమై పెద్ద ఎత్తున పోరాటం చేపడుతున్నారు. ఆ పోరాటం సంవత్సరం పాటు జరిగింది. ఇచ్చిన హామీ నుంచి వెనక్కిపోయిన ఫలితంగా మళ్ళీ ఇవాళ దేశవ్యాప్తంగా మేము వెనక్కిపోయేది లేదు అని చెప్పేసి ఇవాళ విద్రోహ దినంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళన జరుగుతుంది. రేపు మార్చి 28-29 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్త సమ్మె సిద్ధమవుతుంది. వాస్తవంగా ఫిబ్రవరి 23-24 దేశవ్యాప్త సమ్మె జరగాలి ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా. కానీ ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి పార్లమెంట్ సమావేశాలు పోస్ట్పోన్ అయ్యాయి. అందుకని అన్ని కార్మిక సంఘాలు కలిపి రేపు మార్చిలో పెద్ద ఎత్తున కార్మిక పోరాటానికి కూడా పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. ఈ దేశం నుంచి బీజేపీని వెనక్కి కొడితే తప్ప, మోడీని దింపితే తప్ప మన కార్మికులకు కానీ, కూలోడికి కానీ, రైతుకు కానీ మనుగడ లేదు. అందుకని దానికోసం అందరం ఐక్యంగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో కూడా అందరంగా ఐక్యంగా పోరాటాలు చేయాలని చెప్పి కోరుతూ షేర్లింగంపల్లి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవికుమార్, వివేకానంద నగర్ డివిజన్ మరియు కుకట్పల్లి డివిజన్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి మరియు నర్సింగ్రావు అధ్యక్షతన సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దేవభూషణం నివాసంలో కార్యకర్తలతో మరియు సీనియర్ నాయకులతో చర్చించిన అనంతరం ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు ఎడమకాలు ఫ్రాక్చర్ కావడంతో తన నివాసంలో పలకరించి పాపిరెడ్డి నగర్, ఆస్బెస్టాస్ కాలనీ మరియు దీనబంధు కాలనీలోని ముఖ్య నాయకులను కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరడం జరిగింది. దళితులని మొదలుపెట్టి 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి దళితులకు ఏం చేయకుండా మరి అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. దళితులకు ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళితులకు 3 ఎకరాల భూమి అని, దళితులకి పింఛన్లని, దళితులకి ఫీజు రియంబర్స్మెంట్ అని, ఇట్లా ఎన్నో దళితుల పేర్లు వాడుకుని మరీ ముఖ్యంగా మొన్న దళిత బాంధు హుజూరాబాద్ ఎలక్షన్కి దళిత బాంధు వాడుకొని ఇలా అక్కడ దాదాపు 2,000 కోట్లు వేసి ఇవ్వకుండా, అక్కడ బెనిఫిషరీస్ ఇవ్వకుండా ఆపేసిండ్రు. ఇవాళ మన షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో దగ్గర 60,000 మంది దళితులు. మరి మేము కూడా మరి కలెక్టర్ను కూడా కలుస్తాం త్వరలో. వీళ్ళందరూ కూడా దళిత బాంధు ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్
పెన్షన్లు కూడా చెప్పినాయి. పెన్షన్లు కూడా 2018 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము పాదయాత్ర చేస్తూ ఉంటే చాలామంది ఎవరు కూడా పెన్షన్ రాలేదు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు. ఎక్కడ చూసినా కానీ కోవిడ్ దెబ్బకి అందరికీ ఉద్యోగాలు పోయినాయి. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ప్రతి ఒక్కరికి మా బండి సంజయ్ గారు అన్నారు నిరుద్యోగ వృత్తి ఈ 1,50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన మాఖాల లక్ష్మమ్మకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 60,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నీలం శ్వేత, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో విమాన గోపురం, స్వర్ణతాపడం విరాళాల లెక్కింపు జరిగింది. శ్రీవారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపుర స్వర్ణతాపడం కోసం 8 రోజులలో అందజేసిన విరాళాలు 28,55,495 రూపాయల విరాళాలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నగదు రూపంలో 7,60,519 రూపాయలు, ఆన్లైన్ ద్వారా 3,47,961 రూపాయలు, చెక్కుల రూపంలో 17,40,12 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా క్వాటా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ 168 పరుగులకే ఆలౌట్ అయింది. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లతో కుస్టిల్ షా, తాహిర్, విల్లీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. గ్లాడియేటర్స్ బ్యాటర్లతో బెన్ డకెట్, ఇఫ్తికార్ అహ్మద్ పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముల్తాన్ సుల్తాన్ ఆదిలోనే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ షాన్ మసూద్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షాన్ మసూద్ కేవలం 58 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 6 4లు 4 6లు ఉన్నాయి. షాన్ మసూద్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్ 174 పరుగులు చేసింది. ఇక గ్లాడియేటర్స్ బౌలర్లతో మహమ్మద్ హస్నైన్ 2 వికెట్లు పడగొట్టగా ఫాల్క్నర్ 1 వికెట్ పడగొట్టాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం తీరుపై మండిపడ్డ నామా నాగేశ్వరరావు. ఫెడరల్ సిస్టమ్ని కూనీ చేస్తుందని కేంద్రంపై విమర్శలు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్లలో పర్యటించిన ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్. రైతులకు కావలసిన ఎరువులను వెంటనే ఇప్పించాలని పొన్నూరు ఏడీఈ ఆఫీస్ నందు ధూళిపాల నరేంద్ర కుమార్ ధర్నా. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో వేంసూరులో కార్మిక కర్షక వ్యతిరేక విద్రోహ దినం.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.